హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న టెక్నికల్ అని తెలుగు. ఫ్రెండ్స్, మన టాపిక్ ఏంటంటే మోటో నుంచి ఒక మొబైల్ వస్తుంది ఫ్రెండ్స్. వచ్చి మనకి ఆగస్ట్ 21 తారీఖు అయితే ఫ్లిప్కార్ట్లో లాంచ్ అవుతుంది. ఆ మొబైల్ ఏంది, దాని డీటెయిల్స్ ఏంది, ఇవన్నీ బయటకు వచ్చినాయి. కాకపోతే అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. షేర్ చేసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. వీడియోలో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మొబైల్ విషయానికి వస్తే మొబైల్ వచ్చి మనకి మోటో G45. ఈ మొబైల్ వచ్చి మనకి ఆగస్ట్ 21 తారీఖు అయితే ఫ్లిప్కార్ట్లో అఫీషియల్గా లాంచ్ అవుతుంది. సేల్స్ విషయానికి వస్తే లాంచ్ అయిన 2-3 డేస్ తర్వాత సేల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. కాకపోతే వాటి స్పెసిఫికేషన్ అంటే లీకేజ్ అయినా ఆ మొబైల్ వచ్చి ప్రైస్ కూడా వస్తుంది. ఒక చిన్న తీసుకుంటాను. ఆ ప్రైస్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి. మీకు చిన్న క్లారిటీ వచ్చేస్తే అది కొనకూడదు కూడా క్లారిటీ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే మనకు దీని స్పెసిఫికేషన్ తెలుసుకున్న ముందు ఒకసారి బిల్డ్ క్వాలిటీ మీద లుక్ చేద్దాం. బిల్డ్ క్వాలిటీ చూసుకున్న మాత్రం చాలా బెస్ట్ అండ్ బిల్డ్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది వచ్చి మనకి వేగం లెదర్తో లభిస్తుంది. అలాగే ఫ్రంట్ విషయానికి వస్తే మనకి కార్నింగ్ గొలగస్ ప్రొడక్షన్ అనేది లభిస్తుంది. ఇక్కడ చూసుకున్న మాత్రం చాలా బెస్ట్ బిల్డ్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. ఈ బిల్డ్ క్వాలిటీ ఎవరికైతే నచ్చిందో తప్పకుండా కామెంట్లో అయితే రిప్లై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మనకి ఇందులో వాడిన ప్రాసెసర్ విషయానికి వస్తే ప్రాసెసర్ వచ్చి మనకి స్నాప్డ్రాగన్ నుంచి 6 Gen 3 ప్రాసెసర్ లభిస్తుంది. కొత్త ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. దీనికి క్లాక్ స్పీడ్ వచ్చి మనకి 2.3 GHz క్లాక్ స్పీడ్ లభిస్తుంది. ప్రైమరీ క్లాక్ స్పీడ్ వచ్చి మనకి అంటే ఓవర్ క్లాస్ చేసుకునే అవకాశం అయితే లేవు. ఇందులో మనకి ఈ ప్రాసెసర్ ఎవరికైతే సూట్ అవుతుంది అంటే ఓన్లీ డైలీ టాస్కర్స్కి, మళ్ళీ టాస్కర్స్కి, ఒక డైలీ పర్పస్ యూజర్స్కి అయితే వాళ్ళకైతే ఈ ప్రాసెసర్ కొంచెం బెటర్గా సూట్ అవుతుంది. అలాగే చిన్న చిన్న గేమ్స్ ఆడుకునే వాళ్ళు కూడా చాలా ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది. టీవీగా గేమ్స్ ఆడుకుంటాం, మేము ఓన్లీ PUBG గేమ్స్ ఆడుకుంటాం, వీటికి ప్రో లెవెల్ గేమ్ కావాలనుకుంటే మాత్రం వారికైతే ఈ ప్రాసెసర్ అయితే అస్సలు సూట్ కావదు. చిన్న PUBG అయినా చూసుకోండి, మీరు చిన్నగా మనకు ఒక 1-2 అవర్స్ అయితే ఆడుకుంటే మాత్రం వాళ్ళకు కూడా సూట్ అవుతుంది. కాకపోతే హెవీగా కంటిన్యూగా PUBG ఆడితే మాత్రం వాళ్ళకైతే ఈ ప్రాసెసర్ అయితే అస్సలు సూట్ కాదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే గేమర్స్కి అయితే ఈ ప్రాసెసర్ అయితే సూట్ కాదు. ఓన్లీ డైలీ టాస్కర్స్కి, మళ్ళీ టాస్కర్స్, ఓన్లీ డైలీ యూజింగ్ వాళ్ళకైతే కొంచెం అంటే నా మొబైల్ ఉంది ఇలా వాడుకుంటాం, చిన్న గేమ్స్ ఆడుకుంటాం, మళ్ళీ టాస్కింగ్ చేసుకుంటాం, కాల్ లిఫ్టింగ్ ఇలాంటివి చేసుకుంటాం, వీళ్ళకైతే కొంచెం బెటర్గా సూట్ అవుతుంది ఈ ప్రాసెసర్ అనేది. కాకపోతే గేమర్స్ ఎవరైతే ఉన్నారో వారి కోసం అయితే ఈ ప్రాసెసర్ అయితే సూట్ కాదు. గేమర్స్ ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వీకైతే ఈ మొబైల్ అయితే అస్సలు సూట్ కాదు. ఓన్లీ చిన్న వాడుకోనికైతే వాళ్ళకైతే కొంచెం బెటర్గా సూట్ అవుతుంది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ప్రాసెసర్ అయినా కూడా కొంచెం బెటర్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. కొంచెం స్పీడింగ్ అనేది స్మూత్నెస్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది ఈ ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం. అలాగే దీని ప్రాసెసర్ తగ్గట్టు ఏం కావాలి మనకి డిస్ప్లే చూసుకుంటే మాత్రం ఇందులో 6.5 ఇంచ్ డిస్ప్లే ఇచ్చారు. ఇది వచ్చి LCD ప్రాంతాలు లభిస్తుంది. డిస్ప్లే అనేది 120 IPS లభిస్తుంది. 600 nits వరకు అయితే పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. అలాగే బెజిల్ నుంచి వచ్చి పంచువల్తో లభిస్తుంది. 3D కర్వ్ డిస్ప్లే అయితే కాదు, ఫ్లాట్ డిస్ప్లే అయితే లభిస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ విషయానికి వస్తే సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే లేదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే ఓవరాల్గా డిస్ప్లే చూసుకున్నా కూడా కొంచెం బెటర్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. బ్రైట్నెస్ అంటే మన 600 nits వరకు అయితే బ్రైట్నెస్ ఉంది కాబట్టి సన్లైట్లో కూడా కొంచెం కంఫర్ట్ అనేది లభిస్తుంది. డిస్ప్లే ప్రొడక్షన్ ఇస్తే కార్నింగ్ గొలగస్ 3తో ప్రొడక్షన్ అనేది లభిస్తుంది కాబట్టి కొంచెం కింద పడ కూడా డ్యామేజ్ చేసేసి కొంచెం తక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. ఒకరైతే పెట్టుకోండి. కాకపోతే డిస్ప్లే కొంచెం బెటర్గా ఉంది. డిస్ప్లేలో ఇంకో విషయం ఏంటంటే మనకి వీడియో ఎక్స్పీరియన్స్ అనేది వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. యూట్యూబ్లో ఏదైనా వీడియో చూస్తే మాత్రం 4K వరకు అయితే మనకు అవుట్పుట్ అయితే లభిస్తుంది మనకి యూట్యూబ్లో చూసుకుంటే మాత్రం. కాకపోతే రెజల్యూషన్ పరంగా చూసుకుంటే మాత్రం ఫుల్ హెచ్డీ ప్లస్ రెజల్యూషన్ అయితే ఉంది. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకున్నాం. అని ఓవరాల్గా మనకు బడ్జెట్ తగ్గట్టే డిస్ప్లే ఉందని నేను అనుకుంటున్నాను. ఈ డిస్ప్లే ఎవరికైతే నచ్చిందో తప్పకుండా కామెంట్లో అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే కెమెరా పరంగా చూసుకుంటే బ్యాక్ సైడ్ రియల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP, వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. అప్ టు మనకు 8x వరకు డిజిటల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే సెకండ్ కెమెరా వచ్చి మనకు 2 MP మైక్రో కెమెరా. ఈ రెండు కెమెరా చేసుకొని మనం ఫుల్ హెచ్డీ 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఒక LED ఫ్లాష్ లభిస్తుంది. అలాగే ఫ్రంట్ విషయానికి వస్తే 16 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇందులో కూడా మనం ఫుల్ హెచ్డీ 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్. ఈ రెండు కెమెరాస్ అనేది కొంచెం బెటర్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. ఓన్లీ నార్మల్గా మనకు బడ్జెట్లో కెమెరాస్ ఎలా ఉంటాయి ఎగ్జాక్ట్గా అదే అవుట్పుట్ అయితే లభిస్తుంది. ఇందులో కూడా మనకి అంటే కెమెరా దగ్గర చూసుకుని మాత్రం చిన్న గుడ్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ కెమెరా అనేది బ్యాక్ సైడ్ కెమెరా కంటే ఫ్రంట్ సైడ్ కూడా కొంచెం బెటర్ కెమెరా అని చెప్పుకోవచ్చు. పోర్ట్రేట్ షాట్స్ ఇలాంటి మనకి బెస్ట్ అవుట్పుట్ అయితే వస్తాయి. ఇక్కడ కెమెరా ఎవరికైతే నచ్చిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ లభిస్తుంది. అలాగే 20 W సూపర్ ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది. 5000 mAh బ్యాటరీ కాబట్టి డైలీ టాస్కింగ్ అయితే చాలా బెటర్గా సూట్ అవుతుంది. అలాగే 22 W ఛార్జర్ కాబట్టి 100% ఛార్జింగ్ ఎక్కడానికి 1 అవర్ వరకు అయితే టైం అనేది తీసుకుంటుంది. కాకపోతే మనకి నార్మల్గా యూజ్ చేసుకునే 1.5 day వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తాయి. కాకపోతే ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే మనకి ఛార్జర్ అనేది కొంచెం ఫాస్ట్ ఛార్జ్ చేస్తే చాలా బెటర్గా ఉంది. ఒక 20 W ఇచ్చే బదులు 33 W ఇలా 45 W ఛార్జర్ ఇస్తే ఇంకా చాలా బెటర్గా ఉంది. మనకు ఎక్స్పీరియన్స్ అనేది వేరే లెవెల్లో ఉంది. మనకు ఛార్జింగ్ అనేది కొంచెం ఫాస్ట్గా ఎక్కే అవకాశాలు ఉంది. కాబట్టి దీనిలో 20 W ఇచ్చారు కావచ్చు. మేబీ అప్డేట్ అయితే చాలా బెటర్గా ఉంది. అయినా కూడా మనకి ఛార్జర్ పరంగా చూసుకుంటే బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా అద్భుతంగా వచ్చేస్తుంది. మీకు 5000 mAh బ్యాటరీ బ్యాకప్ అంటే ఒక 1 day వరకు అయితే మినిమం వర్కింగ్ వచ్చేస్తుంది కాబట్టి చాలా ఎక్సలెంట్ బ్యాటరీ బ్యాకప్ అని చెప్పుకోవచ్చు. అంటే ఓవరాల్గా స్పెసిఫికేషన్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వీటితో పాటు ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ముందు మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాను అనుకోకండి. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా ప్రెస్కొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో వస్తే మాత్రం లైక్ చేయండి. వీడియోలో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక మిగతా విషయాలకు వస్తే ఇందులో Android Channel 14 లభిస్తుంది. అలాగే Hello UI లభిస్తుంది. వీటి అప్డేట్ విషయానికి వస్తే మనకు 2+3 years వరకు అప్డేట్ లభిస్తాయి. అలాగే RAM and ROM విషయానికి వస్తే 4GB RAM బేస్ మోడల్ లభిస్తుంది. 128GB స్టోరేజ్ లభిస్తుంది. అలాగే ర్యామ్ కెపాసిటీ విషయానికి వస్తే LPDDR4X ర్యామ్తో లభిస్తుంది. స్టోరేజ్ కెపాసిటీ వచ్చి మనకి UFS నుంచి 2.2 లభిస్తుంది. అలాగే మెమరీ కార్డ్ వేసుకొని 1 TB వరకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవకాశం ఉంది. ఇంకా చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మరొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, డల్మాట్ మా సపోర్ట్ ఉంది. 3.5mm జాక్ ఉంది.
ఎన్ఎఫ్సి కూడా ఉంది. ఎన్ఎఫ్సి వాడే వాళ్ళకైతే వాళ్ళకి అర్థమవుతుంది ఎన్ఎఫ్సి ఏందని, వాళ్ళకు కూడా చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇందులో ఎన్ఎఫ్సి కూడా ఉంది కాబట్టి ఫ్రెండ్స్. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఇందులో వైడ్ వన్ L1 సపోర్ట్ కూడా ఉంటే మనకి అమెజాన్ కానీ ప్రైమ్ ఇలాంటి వీడియోస్ మనం హెచ్డీలో కంటెంట్ చూసే అవకాశాలు ఉంటాయి కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి IP54 ఫ్లాష్ లైట్ రేటింగ్ ఉంది కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. చిన్న రేంజ్లో మనకు మొబైల్ సర్వే అవ్వగలుగుతుంది. బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అని, స్పెసిఫికేషన్ వస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాను, పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టాలి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, వీడియోలో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు మరో కొత్త వీడియోతో మళ్ళీ వెళ్దాం. టాటా బాయ్ బాయ్.